జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జ్యోతిరావు పులే వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే భారతీయ విలువల్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అట్టడుగు వర్గాల పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి ఇద్దరు మహానుభావులు, జాతి రత్నాలుగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు జ్యోతిరావు పులే అనేటువంటి ఇద్దరు మహానుభావులు మనకి మానవ జీవితానికి రెండు కళ్ళ లాంటి వారు. సూర్యచంద్రులాగా జగత్తుకు వెలుగునిచ్చేటువంటి, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యచంద్రులు పైనుంటే మనకు భూప్రపంచంలో అంబేద్కర్ అలాగే జ్యోతిరావు పులేలు ఇద్దరు మనకు నిత్యము మనకు దృశ్యాలు చూపించే కళ్ళ లాంటి వారు. అలాంటి మహాత్మా జ్యోతిరావు పులేకు జాతిరత్న, భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా ఇటీవల తెర ముందుకు వచ్చింది. కాబట్టి ప్రభుత్వం జాతిరత్నాలుగా ఉన్నటువంటి భారతరత్న అవార్డును కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అతను ప్రోత్సహించినటువంటి సావిత్రిబాయి పులే ఈరోజు బాలికా విద్యకు సంబంధించినటువంటి ఒక ఉపాధ్యాయురాలుగా, తొలి ఉపాధ్యాయులుగా భారతదేశ చరిత్రలోనే పేరెన్నికగన్నటువంటి మహానుభావురాలు జ్యోతిరావు పులే సతీమణి సావిత్రిబాయి పులే. నిరంతరం సామాజిక వర్గాల్లో విద్య వద్దు, చదవద్దు అని చెప్పి ఆటంకం చేసినటువంటి బడుగు వర్గాల ప్రజల్ని దూరం చేసేటువంటి ఆనాటి అగ్రకుల వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఎదురొడ్డి సావిత్రిబాయి పులే మీద బురద చల్లిన, పేడ నీళ్లు చల్లిన, తాను వస్త్రాలు మార్చుకొని తిరిగి పాఠశాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయురాలుగా ఉన్న సావిత్రిబాయి పులే మొట్టమొదట ఆమెకి ఒక కావరాన్ని ఏర్పరిచినటువంటి వ్యక్తి ఫాతిమాది. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది సహకరించినటువంటి సావిత్రిబాయి పులే విద్యని ముందుకు తెలుసుకున్నటువంటి ఘనత ఉంది అంటే ఆ రోజు ఆమె వెనక ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పులే. ఆయన ఆశయ సాధన కోసం, ఈరోజు రాజ్యాంగబద్ధ హక్కుల కోసం, రాజ్యాంగంలో రిజర్వేషన్ల కోసం మనం పోరాడుతున్నటువంటి సందర్భంలో భాగంగా బిఆర్ అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి అనేక రాజ్యాంగాలను మనం ఇప్పుడు పొందుతున్నాం. ఇందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మేమంతా గత 20 ఏళ్లుగా ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ కార్యక్రమాల్లో పాల్గొని చట్టసభలో రిజర్వేషన్లు కావాలని బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి ఘనత పాములపాడు మండలానికి ఉంది. అలాంటి వాటిల్లో జిల్లా జాతీయ కార్యదర్శిగా, నంద్యాల జిల్లా కార్యదర్శిగా నేను, ఆర్ఎస్ఆర్ గోపాల్ అని నేను రాయలసీమ ఉద్యమకారుల్లో చాలాసార్లు సందర్భాల్లో ఆర్ కృష్ణతో పాటు నక్కలమీట శ్రీనివాసులు, రాంబాబు వంటి రాష్ట్ర జాతీయ నాయకులతో కలిసి అన్ని మండలాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు జరుగుతున్నాయి. పాములపాడు మండలంలో లేదు. కాబట్టి దశాబ్దాల కాలం నుంచి ప్రజలకు అవగాహన కల్పించాలి మన అంబేద్కర్ గురించి కానీ, జ్యోతిరావు పులే గురించి కానీ అన్నప్పుడు నక్కలమీట శ్రీనివాస్ గారు సొంతంగా ఉచితంగా ఒక విగ్రహాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నంద్యాలలో కేవలం ఇలాంటి భారీ ఎత్తైన విగ్రహాలు రెండే ఉన్నాయి మన జిల్లాలో. ఈ రెండు కూడా నంద్యాలకు తరలించినప్పుడు నేను నక్కలమీట శ్రీనివాస్ గారిని, సార్ మా మండలంలో కూడా మాకు అలాంటి విగ్రహం కావాలి, మీరు తప్పకుండా మాకు భారీ విగ్రహాన్ని పంపినానంటే మన బీసీ సంఘం, జాతీయ సంఘం పాములపాడు ఆధ్వర్యంలో నిర్వహించిన కమిటీ సభలో అడుగుగా నంద్యాల నుంచి విగ్రహాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ రోజు మా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ భారీ విగ్రహ ప్రతిష్టకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా పాములపాడికి వచ్చి విశేషమైనటువంటి ప్రజాదరణతో ఇక్కడ జరిగింది. ఆ రోజు స్థానిక ప్రజలతో పాటు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులతో పాటు విజయవాడ, గుంటూరు, హైదరాబాదు నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి కూడా నాయకులు, ప్రజలు తరలి వచ్చి ఈ జ్యోతిరావు పులే విగ్రహ ప్రతిష్ట 2023 4వ తారీఖు 4వ నెల 16వ తారీఖున ఇక్కడ కేజీ రోడ్డు పక్కన నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జ్యోతిరావు పులే ఆశయ సాధనకి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి మనం జ్యోతిరావు పులే విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఆయనకు సంబంధించిన చరిత్రని అవగాహన కల్పిస్తూ మనం తీసుకెళ్తున్నాం. సో ఇలాగా జ్యోతిరావు పులే సామాజికవేత్తగా, తత్వవేత్తగా ఆయన చేసినటువంటి అనేక సేవల్ని చిరస్మరణీయంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాములపాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముందు అనేక అద్భుతమైనటువంటి వేడుకలు నిర్వహించడానికి మనం ఆర్ కృష్ణయ్య గారు ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి వేడుకలు చేయడానికి నిర్ణయిస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జ్యోతిరావు పులే అంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఈరోజు సారు గోపాల్ సారు ఈ విగ్రహానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ బీసీ, ఎస్సీ అంటే చాలా కలిసికట్టుగా ఉండాలా. ఏ కులానికైనా అన్యాయం జరిగితే కూడా మనం పోరాడేటట్టు ఉండాలా. కానీ ఏ కులానికి అన్యాయం జరిగినా అందరం కలిసికట్టు చేయాలని నేను కోరుతున్నాను. కానీ అందరము కలిసికట్టు ఉన్నట్టు కనీసం ఇంప్రూవేషన్ కూడా తెలియకుండా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు.
అందరం కలుపుదాం, అందరం పోరాడదాం. థ్యాంక్ యూ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మరి అతని ఆశయాలు ప్రతి ఒక్క వ్యక్తి అంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరూ బాగుపడాలని ఆశయంతో ఒక్కొక్క ప్రణాళిక చేశారు. ప్రతి ఒక్కరూ సమానమైన హక్కుతో భోజనము, విద్య అందించాలని చెప్పే బాధ్యతతో అతని భార్య, కుటుంబ సభ్యులు మొత్తం మన భారతదేశ ప్రజల కోసమే పోరాడారు. ఆ విధంగా చేసిన మన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు మనకు ఆదర్శం. వారిని ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన పావులపాడు మండల నాయకులకు మరియు మా కరెస్పాండెంట్స్ గోపాల్ సార్ గారికి, జాతీయ జిల్లా కార్యదర్శి గారికి గోపాల్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓకే, రైట్. ఆర్ఎస్ఆర్ గోపాల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా కార్యదర్శి. భారతదేశ వ్యాప్తంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రభుత్వమే తన అధికారిక లాంఛనాలతో మహాత్మా జ్యోతిరావు పూలే ఉత్సవాన్ని ఈరోజు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం నిజంగా ఒక అత్యంత అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టం. దశాబ్దాల కాలం నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే విద్యావంతులకు, విద్యాలయాలకు కేవలం సమాజ అవగాహన కలిగిన వాళ్ళకు మాత్రమే పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు గ్రామాన తన మేధా సంపత్తితో ఉండడానికి అవసరమైన అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రాల్లో కూడా విగ్రహాలను ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే చాలామంది నిరక్షరాస్యులైన, అక్షరాస్యులైన ప్రజలు, గ్రామీణ ప్రజలైన మహాత్మా జ్యోతిరావు పూలే సాధించిన విజయాలు, సమాజానికి చేసినటువంటి సేవ, ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి జీవిత విషయాల్ని తెలియచేయడానికే విగ్రహాలని ప్రతిష్ఠించడం జరుగుతుంది. సరే, విగ్రహాలు కాదు, ఇవి జాతి రత్నాలు. జాతి రత్నాల గురించి మనం మాట్లాడుకోవాలంటే నిజానికి పావులపాడులో ఎలాంటి మహాత్మా జ్యోతిరావు విగ్రహాలు గత దశాబ్దాల కాలం నుంచి లేవు. అయితే జాతీయ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉన్న ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసరావు గారు ఉచితంగా ఇచ్చిన ఈ విగ్రహాన్ని నంద్యాలకు తరలిస్తున్నప్పుడు 2 విగ్రహాల్లో అత్యంత భారీ విగ్రహాన్ని పావులపాడికి తెచ్చి ప్రతిష్ఠించాలని ఆర్ఎస్ఆర్ గోపాల్ అయిన నేను, మా మిత్ర బృందము అందరం కలిసి రిక్వెస్ట్ చేయడంతో విగ్రహాన్ని పావులపాడు నడిబొడ్డున మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. సరే, 2023 4వ తారీఖు 16వ తారీఖున రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు పావులపాడు మండల కేంద్రానికి వచ్చి వేలాదిగా ఉన్న బీసీ బంధువుల మధ్య, అలాగే ప్రజా సంఘాల మధ్య, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల మధ్య ఘనంగా పావులపాడు మండలమే కాదు, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు ఇలాంటి ఎన్నో నగరాల నుంచి మన పావులపాడు కేంద్రానికి తరలి వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టని విజయం చేసినటువంటి ఘనత రాష్ట్ర చరిత్రనే మండలంలో కీలక పాత్ర పోషిస్తుంది. అది కేవలం పావులపాడు మండలంలోనే. అది జాతీయ బీసీ సంక్షేమ సంఘం సాధించిన తొలి అడుగుగా మేము ఇక్కడ అనుకుంటాం. ఎందుకంటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు అనేక అడ్డంకులు, అవంతరాలు వచ్చాయి. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా మన జాతి రత్నం మనకు ఈరోజు స్వేచ్ఛగా మనం రోడ్డు మీద మాట్లాడుకోగలుగుతున్నామంటే ఇలాంటి మహానుభావుల త్యాగ ఫలితమే. కాబట్టి అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనం ఈరోజు ఈ స్థాయికి ఎదిగాం. ఆయన ఇచ్చిన రాజ్యాంగమే మనం స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని మనకు ప్రసాదించింది. సో అలాంటి మహాత్మా జ్యోతిరావు పూలేతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి 2 కళ్ళ లాంటి వారు, సమాజానికి సూర్యచంద్రులు లాంటి వారు. అలాంటి ఇద్దరి వల్లే ఈరోజు మనం చదువుకుంటున్నాం, ఆర్థికంగా ఎదుగుతున్నాం, సామాజికంగా ముందుకు వెళ్తున్నాం, మనమంతా ఏకతాటి తీసుకొచ్చి ముందుకు బయలుదేరుతున్నాం. సో ఇలాగా మహాత్మా జ్యోతిరావు పూలే నిరక్షరాస్యత ఉంటే సమాజ అభివృద్ధి జరగదు, దేశంలో ఉన్నటువంటి ఈ కింద బడుగు బల వర్గాల్లో ఎవరు పైకి రాని ఉద్దేశంతో ఎలాగైనా సరే విద్యను వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో ముందుగా ఏ దేశమేగినా ఎందుకు అల్లిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అన్నట్లుగా మనకు మహిళలు వెన్నెముకలు కాబట్టి ఆనాడు వివక్షత ఉంది. నిరక్షరాస్యత ఉన్న మహిళలకు చదువును అందించాలి అని చెప్పి
మహాత్మా జ్యోతిరావు పులే కంకణం కట్టుకొని బాలికా విద్యను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి సమకాలికుడు, మొట్టమొదటి తత్వవేత్త, మొట్టమొదటి సామాజికవేత్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే తన భార్య అయిన మహాత్మా సావిత్రిబాయి పులే తొలి ఉపాధ్యాయులుగా బాలికా పాఠశాలని ప్రారంభించిన ఘనత ప్రపంచ చరిత్రలోనే చెప్పుకోదగ్గది. కానీ ప్రపంచంలోనే బాలికా విద్యను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి సావిత్రిబాయి పులే తొలి ఉపాధ్యాయులుగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధులుగా మహిళలు, ముఖ్యమంత్రులుగా మహిళలు, రాజ్యాంగబద్ధమైన మహిళలు ఈరోజు మనకు ప్రభుత్వాధికారుల ఐఏఎస్, ఐపీఎస్ వంటి మహిళలు ఈరోజు ఉన్నారంటే దాని వెనుక మహాత్మా జ్యోతిరావు పులే ఆశయ సాధనే, దాని వెనుక ఉన్న సావిత్రిబాయి పులే ఆశయ సాధనే ప్రధానమైనదని మనం తెలుసుకోవాలి. ఈరోజు మన ఇళ్లలో చదువుతున్న మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో, మనమంతా ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ స్ఫూర్తి మన జ్యోతిరావు పులే గారే. సో విద్య అనేది ప్రతి ఒక్కరికి సంపద లాంటిది. అలాంటి విద్యను ప్రోత్సహించిన మొట్టమొదటి సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు వేడుకల్ని మనం నిజంగా ఇక్కడ జరుపుకోవడం అనేది చాలా అత్యంత అదృష్టమైనటువంటిది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలు, తర్వాత మన వివిధ పార్టీల నాయకులు, వివిధ మండల తరలి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘ భారీగా ఏఎన్సీ వర్ధంతి వేడుకలను నిర్వహించడానికి, ప్రణాళికలు రూపొందించడానికి రాష్ట్ర జాతీయ సంఘాలు మాకు స్ఫూర్తినిచ్చి ముందుకెళ్లాలని ఒక ప్రణాళిక పంపారు. దాని ప్రకారం రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు, ఆర్పిసి ఆదేశాల మేరకు, నక్కలమీట శ్రీనివాసులు, నాగేశ్వర యాదవ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంబాబు ఆదేశాల మేరకు మేము విస్తృతంగా పావులపాడు మండలంలో విస్తృతమైనటువంటి వేడుకలు నిర్వహించడానికి మా సహోదర ప్రజా సంఘాల నాయకుల సహకారంతో అందరితో కూడా మేము ముందుకెళ్ళడానికి తీర్మానించాం. ఇక ముందు వేడుకలను అత్యంత ఘనంగా సమిష్టిగా ముందుకెళ్ళడానికి మీ సహకారంతో ముందుకెళ్ళాలని మేమంతా కోరుకుంటూ మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ జై హింద్, జ్యోతిరావు పులే జోహార్, జ్యోతిరావు పులే జోహార్, జోహార్ జ్యోతిరావు పులే జోహార్, జోహార్ జ్యోతిరావు పులే జోహార్, జోహార్ జ్యోతిరావు పులే జోహార్, జోహార్ జోహార్ జ్యోతిరావు పులే జోహార్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే జోహార్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే. పూర్తిగా మండల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు మురళీమోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ యాదవ్, అలాగే మండల ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ యాదవ్ అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన వాళ్ళందరూ ఇక్కడికి రావడం ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ రమేష్ అన్న, సామన్న, మన సారు, అంకన్ అందరికీ ప్రత్యేక దర్గయ్య, తిరుపతి, సుధాకర్ అన్న అందరూ చాలామంది మనకి ఇక్కడ అటెండ్ అయ్యారు. ఎవరి గురించి చేస్తూ జై జ్యోతిరావు పులే. పేద బడుగు బలహీన వర్గాల దిక్సూచి అయినటువంటి జ్యోతిరావు పులే గారి కార్యక్రమము పావులపాడు మండలంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడము అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏదైతే జ్యోతిరావు పులే గారు అట్టడుగు వర్గాలు ఎవరైతే హింసకు గురవుతూ అనగారినంగా ఈరోజు జీవితాలతో, అంటే కనీసం అప్పుడున్నటువంటి కుల వ్యవస్థలో వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారా లేరా అనేటువంటి తెలియనటువంటి సమాజంలో బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక మహాత్ముడు జ్యోతిరావు పులే అనేటువంటి ఒక వ్యక్తి జన్మించి ఈ సమాజాన్ని మార్పు చేయాలా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలా, మహిళలకు ప్రాధాన్యత కల్పించాలనేటువంటి అనేక రూపాలలో ఆయనంతా కూడా ఒక సంఘ సంస్కర్తగా, సామాజికవేత్తగా ఈ దేశంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన జన్మించడం జరిగింది. సమానంగా ఉండాలనేటువంటి ఆలోచన దృక్పథంతో మనమంతా కూడా ముందరికి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 119 జ్యోతిరావు పులే జయంతిని జరుపుకుంటున్నాం. మరి మండల సెంటర్లో కూడా ఈ విగ్రహాన్ని స్థాపించుకొని మనం సంవత్సరం వృద్ధాంతం జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అనేక మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో జ్యోతిరావు పులే విగ్రహాలు కూడా లేవు. మరి మన మండలం చిన్న మండలం అయినటువంటి మండలంలో ఏర్పాటు చేసుకోవడం మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. కాబట్టి జ్యోతిరావు పులే ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధలై మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా మనం మొట్టమొదటిసారిగా మహిళా టీచర్గా ఉన్నటువంటి ఎవరంటే మన జ్యోతిరావు పులే గారి భార్య సావిత్రిబాయి అని చెప్పి మనం అనుకోవాలా. కాబట్టి మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు చెప్తూ రైట్. సాధిస్తాం జ్యోతిరావు పులే గారి ఆశయాలను.
సాధిస్తాం సాధిస్తాం జ్యోతిరావు పూలే గారి ఆశయాలను జోహార్ జ్యోతిరావు పూలే గారు. వారికి వహించిన జాతీయ బీసీ కమిషన్ జిల్లా కార్యదర్శి గోపాల్ గారికి, అలాగే అందరికీ భారతీయులు ప్రతి కులాన్ని కూడా గౌరవిస్తూ అందరినీ గౌరవిస్తూనే మనం ఎదగాలి. దీన్ని విభేదాలుగా కొంతమంది వాడుకోకూడదు. కేవలం సమాజం కోసం జ్యోతిరావు పూలే ఆయన స్వార్థం కోసం వాడుకోలేదు, భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకున్నాడు. మీరు కూడా అటువంటి ఉదాత్తమైన లక్ష్యాలతో పెట్టారు. గోపాలకు ఇక్కడ పాలపాడు మండలంలో చాలా సంతోషం వేస్తుంది. బలహీన వర్గాలకు అంబేద్కర్ ఉంటే ఆ మండలంలో కూడా ఉందని నేను అప్పుడప్పుడు నాకు పంపిస్తానికి లేకపోయినా చూస్తూ ఉంటాను. మీ అందరికీ కూడా ఇటువంటి చదువుకున్న యువకులు ఆదర్శవంతంగా ముందుకు వచ్చినందుకు మీరు మీ జీవిత కాలంలో మంచి పనులు చేస్తే వచ్చే జనరేషన్ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కమిటీ శ్రీనివాసులు మా పార్టీలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఆయనను బాగా దగ్గరుండి మేము కలిసి ఫ్రెండ్స్లా తిరిగాం. రాంబాబు కూడా మాకు మంచి మిత్రులు కర్నూలులో. ఇలాంటి వ్యక్తుల వాళ్ళు ఎట్లా చేస్తున్నారో మీరు కూడా మండలంలో అట్లా చేసి అందరినీ పైకి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ పేరు చెప్తే టైం కాదు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంఘ సంస్కర్తలు కొన్ని వందల ఏళ్ళకు ఒకసారి పుడతారు. నాయకునికి ఆలోచిస్తాడు. ఒక 1927లోన మహారాష్ట్ర పూలే శూద్రకులములోన గోవిందరావు చిన్నబాయికి బుట్టి సమతా చైతన్య శక్తి వచ్చినావయా దండాలయ మా గోపిరావు పూలే కుతోహాలయ వర్తిల్లాలి భారత పాల్పాడు మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులను. మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల్ని జోహార్ జ్యోతిరావు పూలే, జోహార్ జోహార్ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. బీసీలందరికీ ఈ శుభ సందర్భంగా బీసీలంతా ఐకమత్యంగా ఉండాలి, ఒకే పాట మీద నడవాలి. అలానే మనకున్నటువంటి సమస్యల పరిష్కార మార్గంలో ముందుకు పోవాలని వీటికి బీసీలంతా ఐక్యమై పోరాడుకుంటూ సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు పోతూ అలనాడు పూలే ఆశయాలను నెరవేర్చాలని మనం ఈరోజు తెలుసుకోవడానికి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మనకు రాష్ట్రంలో కులగణన కావాలి. కులగణన మన బీసీలో చాలామంది ఉన్నారు. బీసీలలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, వాటి సంఖ్య ఎంత, వాటి సంఖ్య ఆధారంగా కులగణన జరిగినట్లయితే వారి సంఖ్య ప్రకారం మనకు అన్ని విధాలలో మనకు కేటాయింపులో జరపాలని కూడా మనము అందరిలో మనకు రావాల్సినటువంటి బీసీలకు రావాల్సిన వాటాలో కూడా మనకు తక్కువ వస్తుందని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలానే మనం గతంలో జ్యోతిరావు పూలే గారు చదువులేని కాలంలో చదువు వచ్చినటువంటి అగ్రకులాలు వాళ్ళ ఇష్టాసారంగా ఆ రోజు చేశారు. అలా కాదు, కూతురులో చదువు నేర్చుకోకూడదు అంటూ కూతురులకు చదువు నేర్పిన మొట్టమొదటి గురువు. ఆ గురువు ఆశయాలు నేటి వరకు నెరవేరుకుంటూ వస్తున్నాయి. పాములూరు మండలంలో మనకు బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చినటువంటి యూనిట్లు తక్కువ కేటాయించారని దానిపైన మేము కూడా మండల బీసీ సంక్షేమ సంఘము తెలియజేస్తున్నాం. అయ్యా, ఎవరిని ఉద్దేశించి కాదు, మా మండలంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, మా బీసీలకు ఇవ్వాల్సినటువంటి యూనిట్ ఎన్ని రావాలి,
మా జనాభా ఎంత ఉంది మండలంలో, ఏ కులాలు ఏ విధంగా ఎంత జనాభా ఉంది, ఆ జనాభాకు సంబంధించిన యూనిట్స్ కేటాయించండి. నిన్న కేటాయించినారు 64 యూనిట్లు కేటాయించినారు. 64 యూనిట్లో 55 యూనిట్లు మాత్రమే బీసీలకు ఇచ్చినారు. దాంట్లో బీసీ ఈ కూడా వచ్చినారు. అంటే అంత ఎక్కువ జనాభా ఉన్నా కూడా మండలంలో యూనిట్లు తక్కువ వచ్చినాయి, అడిగేవారు లేరు. అందుకే ఈరోజు బీసీలంతా ఐక్యం కావాలి. మనకు రావాల్సినటువంటి చట్టపరమైన అంటూ లేకుండా సానుకూలంగానే మనకు రావాల్సినట్టు వాటాలను కూడా మనం రాపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి మండలంలో బీసీ సంక్షేమ సంఘం ముందుంటూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్ని సమస్యలపైన కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాము. అలాగే బీసీలో ఏ కానీ బి కానీ డి కానీ ఎవరికి అన్యాయం జరిగినా మరుక్షణమే అక్కడికి మేము చేరుకుంటాం. అది ఏ సమస్య అయినా కానీ, ఎలాంటి సమస్య అయినా కానీ సాధ్యమైనంత వరకు మాతో సాధ్యం కాదనుకో పైనుంచి వాళ్ళ ముఖ్యంగా మేము ఆ పోరాటాన్ని సాధించుకోగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా మేము తెలియజేసేది ఏమంటే ప్రభుత్వానికి మండలానికి ఉన్నటువంటి బీసీల సంఖ్య ప్రకారము మాకు యూనిట్లు కేటాయించండి. కార్పొరేషన్లో కానీ ఇతర డామినేట్ పోస్టులు కానీ ఇతర ఏఐసీ సేవలు కానీ మా బీసీ జనాభా ప్రకారము మాకు కేటాయించాలని నేను కోరుతున్నాను. నా పేరు మురళీమోహన్, బీసీ సంక్షేమ సంఘం మండల లీడర్ను. జై హింద్, జై భారత్. జోహార్ జోహార్ బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే జోహార్, జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే, జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే. బీసీల ఐక్యత, వర్ధిల్లాలి, బీసీల ఐక్యత. వర్ధిల్లాలి. అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి, అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి, కులాల కుట్రలనే పూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో, కులాల కుట్రలనే పూలదోసినాడురో ఆయుధమక్షరంగా అందించిన వారురో. మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం, సావిత్రిబాయి తల్లి చదువులమ్మ వందనం. మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం, సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం. అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి, క్షూద్రులు అని అవమానించి బానిసలుగా మా బతుకులనే వేధించి, మా కాలు పడితే నేల మలినమవుతద ఏంటి, మూతికి ముంత నడుముకు కమ్మను గట్టి మా అడుగులనే తుడువయనుక గట్టిన కమ్మే అది పలకలాగా మార్చి చేతికిచ్చాడమ్మా. మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం, సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం. మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం, సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం. అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదనదిగా నిండి తను వెలుగులనే పంచి,
కలము నుండి రగిలిన జ్వాలే అంతటంబేద్కరు ఆశయాల మార్గము పూలే అగ్రవర్ణ కుట్రలన్నీ నేడిక తేలే అంతటి మహనీయుని కథ ఎంతట చేరే జ్ఞానం నేర్పితే లోకులు గతమును మరిచే మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం సావిత్రిబాయి మా చదువులమ్మ వందనం అవమానించిన బతుకులకు అక్షరాలు నేర్పి వేదన దిగమిండి తను వెలుగులనే పంచి బతుకంతా జనము కొరకే బడులలో బతికే విద్యను ఒక విప్లవంగా ముందుకు నడిపే అనగారిన వర్గాలకు ఆయుధం మదే ఎవరి తలరాతను వారే మార్చుకొమ్మనే పూలే అమ్ముకునే బొమ్మ కాదు అంతటి చదువు అది ఆయుధంగా మార్చుకొని ముందుకు నడువు మహాత్మా జ్యోతిరావు పూలే మీకు వందనం